వాగ్దానం పొందడానికి ప్రయాస ఉంది అనేది మర్చిపోవద్దు. అది సులువుగా అరటి పండు ఒలిచి చేతిలో పడ్డట్టుగా నీ చేతిలో పడదు. దానికోసం నువ్వు పోరాటాలు చేయాలి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి నువ్వు ప్రయాణం చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి, సాధించాలి. అక్కడ అసలు ఇవన్నీ లేకుండా ఇచ్చేస్తాడు దేవుడు. ఆయనకేం పెద్ద రిస్క్ కాదు. ఆయన నీకు వాగ్దానం చేసినవన్నీ నువ్వేం రిస్క్ చేయకుండా, కష్టపడకుండా ఇచ్చేస్తాడు నీకు. కానీ అక్కడ నీ వీరత్వం, శూరత్వం బయటపడదు. ఆయన ఎట్ట చేస్తాడు తెలుసా? నువ్వు కూడా కష్టపడి పోరాడి సాధించుకున్నప్పుడు నీ పోరాట పటిమని, నీ శూరత్వాన్ని కూడా మిగిలిన వాళ్ళు చూడాలి అని ఆశపడతాడు. నీ కళ్ళకి ఎలా పిక్చర్ ఇస్తాడంటే నువ్వు కష్టపడి సాధించుకున్నట్టుగా నీ కళ్ళకు కూడా కనబడేటట్టు చేస్తాడు. దేవునికి